హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ప్రాన్స్ ఫ్రైని ఒకసారి నేను చెప్పినట్లు చేస్తే ఎప్పుడూ ఇలానే చేసుకొని తింటారు. దానికోసం ముందుగా ఒక 600 గ్రాములు ప్రాన్స్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. అలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ప్రాన్స్ వండిన తర్వాత నీచు స్మెల్ రాకుండా ఉండాలంటే ప్రాన్స్ ఒక 2, 3 సార్లు కడిగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు, పసుపు అలాగే వెనిగర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఆ వాటర్‌లో ఉంచేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్‌ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మీకు గనక టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాన్స్‌ని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మరొక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, చిన్న చెక్క వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అలాగే కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ప్రాన్స్ వేసుకోవాలి. అది వేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని కలుపుకోవాలి. కర్రీ కంప్లీట్‌గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి అంతా ఫ్రై చేసుకోవాలి. అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పైన వేసుకోవడమే. ఎంతో టేస్టీగా ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.